సోమవారం విశేషమైన రోజు నవదుర్గా వైభవం వైభోగం నవరాత్రి కాలం ప్రారంభం. వీక్షక బాంధవులందరికీ కూడా విశేషంగా ఈ శరద్ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు మరియు ఆ అమ్మవారి ఆశీస్సులు. 9 రోజులు కూడా మనం పూజ చేస్తూ ఆచరిస్తూ అర్చిస్తూ మహానవమి తదుపరి ఒక విశేషమైన రోజు ఉంటుంది. అది సరి మనకి 2 తిథులు మధ్యలో రావడం వలన 11వ రోజు విజయదశమి అయ్యింది. కాబట్టి దశమి రోజు విశేషమైన పూజ, దుర్గాదేవిని పూజిస్తూ అర్చిస్తూ ఆరాధిస్తూ అదే రోజున మనమందరూ కూడా మన ఒక సంప్రదాయంలో గుప్త శాస్త్రంలో తెలియచేసిన ఆ రోజు విశేషమైన అశ్వారూఢ అంటే అశ్వపూజ మరియు గజపూజ విశేషం. ఇటువంటి విజయదశమిలు, ఇటువంటి మహానవమి, ఇటువంటి ఏకాదశ విజయోత్సవం కేవలం కొన్ని సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ప్రాప్తిస్తుంది. ఈ సంవత్సరం రావడం మరియు మన ఓంకార కార్యక్రమంలోనే ఇటువంటి వైభోగాన్ని వీక్షించడం, పూజించడం మనందరి అదృష్టం. ఇక ఈరోజు ముందుగా మంత్రబలంలో మీకందరికీ కూడా నిన్నే తెలియచేశాను. ఓం దేవి శైలపుత్రియై నమః. ఇది మొదటి దుర్గాదేవి నామమైతే నవర్ణ మంత్రము. ఓం హైం హ్రీం క్లీం చాముండాయై నమః. ఓం దేవి శైలపుత్రియై నమః. ఓం దేవి శైలపుత్రియై నమః. ఓం దేవి శైలపుత్రియై నమః. ఓం హైం హ్రీం క్లీం చాముండాయై నమః. ఓం హైం హ్రీం క్లీం చాముండాయై నమః. ఓం హైం హ్రీం క్లీం చాముండాయై నమః. ఇక పూజా విశేషానికి వద్దాం. చూడండి, అమ్మవారు అద్భుతంగా అలంకారాసనంతో అన్ని విధాల పంచఫలాలతో తరళి తోరణంతో అమ్మవారు ఈ ఒక వృషభవాహినిగా అమ్మవారికి ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో కమల పుష్పాన్ని పట్టుకుంటూ అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ పూజ ప్రారంభించడానికి ముందు స్థలశుద్ధి, పుండరీకాక్షని స్మరించి నీరు అన్నిటిపైన ప్రోక్షించి స్థలశుద్ధి చేస్తూ తదుపరి గణపతి పూజని ఆచరిస్తూ తదుపరి విశేషంగా సంకల్పపూర్వకంగా అఖండ జ్యోతిని స్థాపిస్తూ మరియు విశేషంగా ఘటస్థాపన చెయ్యాలి కదా. అంటే నవధాన్యాలని పుట్టుమట్టితో కలిపి మనము వాటికి నీరు పోసి ఈ 9 రోజులు అవి ఎలా మొలకెత్తి పైరవుతుందో అలా మన శక్తి పూజా ప్రతిఫలం అభివృద్ధి చెందుతుంది అనే నమ్మకంతో శాస్త్రీయోక్తంగా మనము ఘటస్థాపన, అటువైపు ఘటస్థాపన ఉంటుంది. తదుపరి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా 3 దేవతల కలశ స్థాపన, విగ్రహం, మహాగణపతి మరియు శైలపుత్రి. ఈ సంపూర్ణమైన పూజా ఫలాన్ని ఆచరించిన తర్వాత ఈరోజు కుమారి పూజ ఉంటుంది. ముందుగా పుండరీకాక్ష నామ స్మరిస్తూ పూజని ప్రారంభిద్దాం. ఓం ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రాక్షసాం పూర్వే దేవతాత్మానలాంఛనం ఘంటానాదం కృత్వా ఓం ధ్రువంత్రే రాజా వర్ణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత్ర ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం దేవేం వాచమదయంత దేవాః స్థాన్ విశ్వరూపాం పశో వదంతే సానో మంత్రేషు మూర్జంతు హానా ధేనుర్వాగస్మష్టతైతో ధ్రువంత్రే రాజా వర్ణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత్ర ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం నమః సదసే నమః సస్పతయే నమః సఖీనాం పురోగాణాం చక్షుసే నమో దివే నమః పృథివ్యే సప్రసభాంబే గోపాయ ఏ సభ్యాః సభాసతః తాంద్రియావతః కురు సర్వమాయుర్వాసతాం మహాజనభ్యో సర్వే జనభ్యో మాతృపితృదేవతభ్యో శ్రీ ఆచార్య దేవతభ్యో మహాగురుభ్యో నమో నమః. హరి ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నధిం కురు. ఓం పుండరీకాక్ష 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 అపవిత్ర పవిత్రో వా సర్వవస్తాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభయావంతరససిః. పుండరీకాక్షాయ నమః. ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమశ్రమస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఓం భోః మహాగణపతిమావాహయామి. ఓం భువః మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖే కరోమి.
ఓం పాదారవిందయోః పాద్యం సమర్పయామి, హస్తారవిందయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నానాన్ చ కరిష్యే. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిం కురు. శ్రీ మహాగణాధిపతి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రార్థమక్షతాం సమర్పయామి, ఆభరణార్థమక్షతాం సమర్పయామి, యజ్ఞోపవీతమక్షతాం సమర్పయామి, గంధద్వారాం దురాదుష్టాం నిత్యపుష్టాం కరిష్యే. శ్రీగ సర్వభూతానాం తామే ఓపశ్రియే శ్రియం దివ్య పరిమళ చందనం సమర్పయామి, కుంకుమ చిందూరాం సమర్పయామి, నామ పూజాం చ కరిష్యే. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. నామ పూజాం సమర్పయామి. ఓం నైవేద్యం ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తత్కించేన పరిచించయామి కామధేన స్మరామి, అమృతమసే అమృతమసే స్వాహ. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. కదలీఫలం నివేదయామి, పునర్అర్ఘ్యపాద్య ఆచమనీయం సమర్పయామి. ఓం అత ఏకార్తదీపం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కరోమి. అందరూ మహాగణపతిని ప్రార్థించుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరూ మహాగణపతిని ప్రార్థిస్తూ ఇక మనము అఖండ జ్యోతి వెలిగించి ఈ 9 రోజులు కూడా అఖండ జ్యోతిని జాగ్రత్తగా కాపాడుకుందాం. అఖండ జ్యోతికి మీకు కనబడేట్టుగా జాగ్రత్తగా గమనించండి. ముందు జ్యోతిలో ఒక వత్తి కనబడుతుంది, అది వెలుగుతూ ఉంటుంది. ప్రమిదకు కుడివైపు ఒక వత్తి ఉంటుంది. 2 వత్తులు ఎందుకు ఉండాలి అంటే, ఒక వత్తి ఎప్పుడు 9 రోజులు కూడా కొండెక్కకుండా వెలుగుతూనే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో అది కొండెక్కేది లేదు అంటే ఆ ఒక ఏదైనా వత్తి చిన్నగా అయిపోతుంది అంటే అప్పుడు ఆ వత్తిని కాస్త పైకి పెట్టాలి అన్నప్పుడు ఆరకుండా జాగ్రత్త పడే సమయంలో ఈ ఒక వామ భాగం అంటే ఆ ఒక కుడివైపు ఏదైతే వత్తి ఉందో ముందుగా దానికి వెలిగించి ఈ వత్తిని చక్కగా రెడీ చేసి తర్వాత ఆ వత్తిని అలాగే నూనెలోకి జారివిడాలి. ఇలా అఖండ జ్యోతిని మనము కాపాడుకోవచ్చు. ఇక అందరూ ప్రార్థించండి. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీప జ్యోతి జనార్దన దీపమే హరితో పాపం అఖండ జ్యోతి నమోస్తుతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. దీపదుర్గాయే నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం దీపదుర్గాయే నమః. ఇక భూమాతని ప్రార్థిస్తూ ఓం భూమిర్ధరణే లోకదారిణే ఉద్రతాసే వరాహేన కృష్ణేన శతబాహునాం మృతుకే హనుమే పాపం యన్మయా దుష్కృతం కృతం త్వయేన పాపేన జీవాయ శరదృష్టతం. ఇక ఈరోజు పూజ ప్రారంభమైంది. ఇక ఏకకాలంలో మహాలక్ష్మి మహాకాళి మరియు విశేషంగా అమ్మవారిని ఆవాహన చేసి వాళ్ళకి పంచామృత పంచవర్ణాలతో అభిషేకం చేసి మహామంగళ నీరాజనాన్ని స్వీకరిద్దాం. ఇక తదుపరి కార్యక్రమాన్ని వీక్షిద్దాం. హరి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం భోః మహాదుర్గమావాహయామి స్థాపయామి పూజయామి. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం భోః మహాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. వాగ్దేవే చ విద్మహే బ్రహ్మపత్నే చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. ఓం భోః మహాసరస్వతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి రక్తసింహాసనం సమర్పయామి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. ఓం దేవీ శైలపుత్ర్యై నమః. ఓం భోః శైలపుత్రిమావాహయామి. ఓం భువః శైలపుత్రిమావాహయామి. ఓం శివః శైలపుత్రిమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖే కరోమి. లక్ష్మీ మహాసరస్వతీ దేవి శైలపుత్ర్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఓం పునర్శుద్ధోదక స్నానం జలం ప్రోక్షయామి. ఓం స్నానానంతరే అర్ఘ్యపాద్య ఆచమనీయం సమర్పయామి. స్నానానంతరే అర్ఘ్యపాద్య ఆచమనీయం సమర్పయామి. ఓం వస్త్రం ఇమం వస్త్రాణి వసా వసతో ఇవో రచితో మంతః కహ వహ వాస్తవ విశ్వరూపిణ్యం విశ్వం వస్తుద్రం సమర్పయామి.
వస్త్రార్థమక్షతాం సమర్పయామి, ఆభరణార్థమక్షతాం సమర్పయామి, యజ్ఞోపయుతమక్షతాం సమర్పయామి, హరిద్ర కుంకుమ సింధూరాం సమర్పయామి, పరిమళ పత్ర పుష్పాణ్యం పూజయామి, గంధం సమర్పయామి. అత పుష్ప పూజాం చ కరిష్యేత్. హరి ఓం. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. భుర్భువస్వః తస్య వితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం సత్యేన ప్రతిజ్ఞామి అమృతమస్తు. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతిభ్యో నమో నమః. శైలపుత్రిభ్యో నమో నమః. వీక్షక బాంధవులందరూ కూడా ఈ పంచార్తిని వీక్షించి అక్కడి నుంచే ఆరతిని స్వీకరించండి. ఈరోజు ప్రధానమైన పూజ, మొదటి రోజు పూజ కుమారి పూజని శ్రద్ధతో వీక్షిస్తూ వాళ్ళ ఆశీస్సుల్ని పొందుదాం. తదుపరి కార్యక్రమాన్ని వీక్షించే ముందు ఓంకారం నవదుర్గా వైభోగం ప్రత్యేక కార్యక్రమంలో ఈ క్షణంలో మీ పేరు, నక్షత్రము మరియు సంకల్పం ఉంటే దాని మనసులో కోరుకోండి. శైలపుత్రి రూపేణ మరియు ప్రభాదేవి దుర్గా రూపేణ మరియు శక్తి దుర్గి రూపేణ ఇక్కడ ముగ్గురు ఉంటారు. మనకి తథాస్తు అని ఆశీర్వాదం చేస్తారు. మీరు భక్తి శ్రద్ధతో మీ సంకల్ప ముద్ర వేసుకొని మీ సంకల్పాన్ని ధ్యానం చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. తథాస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. తథాస్తు. వీక్షకా జనా అభిష్ట సిద్ధిరస్తు. తథాస్తు. మళ్ళీ రేపటి కార్యక్రమంలో బ్రహ్మచారిణి దేవి సమేతంగా మరొక ముగ్గురు ఈ ఒక కుమారి రూపంగా అమ్మవార్ల పూజ జరుగుతుంది. తప్పకుండా వీక్షించండి. బ్రహ్మచారిణి దేవి మహామంత్రమే ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః అనే నామాన్ని జపించండి. మరియు నవార్ణ మంత్రము ఓం హైం హ్రీం క్లీం చాముండాయే నమః ఈ మంత్రాన్ని ఉదయాన్నే జపించి మీకు అనుకూలమైతే ఉదయాన్నే ఉసిరి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ ఉసిరి చెట్టుకి నమస్కరించుకొని ఉసిరి చెట్టుకి ఏదైనా మంగళ ద్రవ్యం లేదా పన్నీరు, ఇంట్లో ఉన్న నీరుని ఒక చెంబు తీసుకొని అందులో గంధం కలిపి ఉసిరి చెట్టుకు సమర్పించుకుంటే సాక్షాత్ బ్రహ్మచారిణి దేవికి పాద పూజ చేసిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. బ్రహ్మచారిణి దేవి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అటుకులని నానబెట్టి అందులో బెల్లం కలిపి నైవేద్యం చేయడమే మహానైవేద్యం. రేపు ధరించే వస్త్రాలు రెడ్ కలర్ వస్త్రాలని ధరించి అమ్మవారిని పూజించడం మనకి మంచిది. మరియు ఆ దేవి అనుగ్రహం అపారంగా ప్రాప్తిస్తుంది. ఈరోజు ఎవరైతే దుర్గాదేవి ముందు దీపం వెలిగించి దీపదుర్గా స్తోత్రాన్ని, దీపదుర్గా కవచాన్ని పారాయణం చేసుకుంటే సమస్త శత్రుబాధ దూరం అవుతుంది.